డోనార్ ఎగ్ని కానీ డోనార్ స్పర్మ్ని కానీ అసలు ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి రాదు. డోనార్ ఎగ్ యూస్ చేసినా కానీ డోనార్ స్పర్మ్ యూస్ చేసినా కానీ బేబీ ఏదైతే ఫార్మ్ అవుతుందో అది 5th డే ఆఫ్ బేబీగా ఫార్మ్ అయిన తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీలో ఉన్న బేబీ అది తల్లి గర్భాశయం లోపల మాత్రమే పెరిగే క్యాపబిలిటీ అనేది ఉంటుంది. లేడీస్లో అయితే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే వాళ్ళకి ఓవరీస్లో ఎగ్స్ అనేవి ఉండవు, వాళ్ళ ఓవరీ ఫెయిల్ అయి ఉంటుంది ఈ కండిషన్స్. మగవాళ్ళల్లో అయితే శుక్రకణం బాగా తక్కువ కంప్లీట్లీ జీరో ఉన్న పేషెంట్స్కి ఈ డోనార్ స్పర్మ్ని కానీ ఎగ్ని కానీ అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కానీ ఈ కపుల్స్ కూడా మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫెయిల్ అయ్యడం అనేది జరుగుతుంటుంది. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్స్ చేసుకున్నప్పుడు ఎంబ్రియో ఏదైతే ఫార్మ్ అవుతుందో మనం ఓన్లీ ఎంబ్రియోని మార్ఫలాజికల్గా అంటే బయట నుంచి చూడటానికి హెల్తీగా ఉందా లేదా, సరిగ్గా గ్రోత్ అవుతుందా లేదా, ఇవి మాత్రమే చూసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మదర్లో బేబీని లోపలికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత యూట్రస్కి అతికించుకునే శక్తి అంటే రిసెప్టివిటీ అంటారనమాట, అది తక్కువ ఉన్నా సరే మనం ఐడెంటిఫై చేయడం అనేది ఛాన్సెస్ అని తక్కువ ఉంటాయి. సెకండ్, మన బాడీలో ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ అబ్నార్మల్గా ఉన్నా సరే బేబీ అనేది లోపలికి పంపించిన తర్వాత రిజెక్ట్ అవుతుంది. సో ఇంప్లాంటేషన్ అనేది జరగదన్నమాట. కొన్నిసార్లు IUI కండిషన్స్లో కూడా ఈ కండిషన్స్ మూలంగానే ఫెయిల్ అవుతుంది.